మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సిద్దిపేటలో అర్ధరాత్రి హై డ్రామా నెలకొంది. రేవంత్ సర్కార్ రైతు రుణమాఫీ చేయడంతో హరీష్ రావు రాజీనామా చేయాలన్న డిమాండ్లు తెరపైకొస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన రాజీనామాకు సంబంధించి సిద్దిపేటలో ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే ఆ ఫ్లెక్సీలను తీసేయడానికి బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు. ఇందుకోసం ప్రయత్నిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఫలితంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, ప్రస్తుతం ఆ సిద్దిపేటలో పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం సిద్దిపేట జిల్లా సిద్దిపేట నియోజకవర్గ కేంద్రంలో మాత్రం అర్ధరాత్రి హై డ్రామా చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఇక సిద్దిపేటకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు 15 ఆగస్టు వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తే రైతులు ఖచ్చితంగా రాజీనామా చేస్తానని చెప్పి హరీష్ రావు చెప్పాడు. కనుక రాజీనామా చేయాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. బస్టాండ్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, అదేవిధంగా నిన్న మాత్రం 15 ఆగస్టున 2 లక్షల రుణమాఫీ ప్రకటించిన తర్వాత రాజీనామా చేయాలని చెప్పి పూజల హరికృష్ణ, సిద్దిపేట ఇన్ఛార్జి పూజల హరికృష్ణ నేతృత్వంలో మాత్రం పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తర్వాత ఆ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కొంతమంది ఫ్లెక్సీలు తొలగించే ప్రయత్నం చేస్తుంటే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి అక్కడికి అడ్డుకోవడం జరిగింది. దాంతో పాటు ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ మధ్యలో హైడ్రామా చోటు చేసుకుని దీంతో పాటు సిద్దిపేట 1 టౌన్ సిఐ లక్ష్మీపతి బాబు, అదేవిధంగా 3 టౌన్ సిఐ విద్యాసాగర్ నేతృత్వంలో మాత్రం పోలీసులు భారీగా చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసి ఈ కాంగ్రెస్ వాటి బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ వాళ్ళను సమాధానించే ప్రయత్నం చేసి వినకూడదు, కొంతమంది అరెస్ట్ చేసినట్టు కొంత సమాచారం అయితే వస్తుంది. దీంతో పాటు ఎప్పుడైతే హరీష్ రావు సిద్దిపేటలో కావచ్చు, సంగారెడ్డిలో కావచ్చు, అక్కడ ఎప్పుడైతే మీరు 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ అదేవిధంగా 6 పథకాలకు సంబంధించిన హామీలు మొత్తం పూర్తి చేస్తే మాత్రం రాజీనామా చేస్తారని ప్రకటించడం జరిగింది. దీంతో పాటు రైతు రుణమాఫీ అయింది కనుక రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ వర్గీయులు ప్రతి చోట్ల కూడా డిమాండ్ చేస్తున్న విషయం అయితే మనకు తెలుసు. దీంతో పాటు ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తర్వాత తొలగించడం, ఒకరిపై ఒకరు ఘర్షణ చేసుకునే అవకాశాలు ఉంటాయి కనుక ఖచ్చితంగా ముందస్తు జాగ్రత్తగా వీళ్ళు పలువురు అప్రూవల్ తీసుకున్నట్లు కొంత సమాచారం అయితే వస్తుంది. నిజంగానే ఈ రోజు మాత్రం ఎలాంటి ఎక్కడ కూడా ఫ్లెక్సీలు కానీ మిగతా చోట్ల కానీ ఘర్షణ జరగకుండా మాత్రం పోలీసులు మాత్రం పలు చోట్ల కూడా గట్టిగా ఏర్పాటు చేసి తిరుగుతున్న విషయం అయితే మనకు తెలుసు. దీంతో పాటు ఈ రోజు మాత్రం ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు భారీగా చేరుకునే అవకాశాలను కనుక ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్న పోలీసులు అయితే మనకు కొంత సమాచారం వస్తుంది. దీంతో పాటు రాజీనామా చేయాలని డిమాండ్ మాత్రము పలు చోట్ల అన్ని చోట్ల వ్యక్తమవుతుంది. దీంతో పాటు అక్కడ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తొలగించడం ఏంటి మేరకు గత ప్రభుత్వం చేశారు. కానీ ప్రసన్న, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.